జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, నరేంద్ర మోడీ గారి అభిమానులకు మీకందరికి కూడా ఒక సంతోషకరమైన వార్త ఒకటి తీసుకొచ్చిన. న్యూస్ మాత్రం సూపర్గా ఉండాలి. ఓకేనా? ఖచ్చితంగా ఈ న్యూస్ని మీరు ఏం చేస్తారు. గత సంవత్సరమే మన దేశంలో పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకు 240 సీట్లు రాగా బీజేపీ కూటమైనటువంటి ఎన్డీఏకు 292 సీట్లు వచ్చినాయి. ఇక చేసేది లేక బీజేపీ తన ఎన్డీఏ మిత్రపక్షాలను కలుపుకొని కేంద్రంలో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సరే, ఇవన్నీ కూడా మీకు తెలిసినట్టే. ఇక ప్రతిపక్షాల విషయానికి వస్తే, అంటే ఈ ఇండీ కూటమి విషయానికి వస్తే, ఇండీ కూటమిలో ప్రధాన పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ 99 స్థానాలకు గెలుచుకోగా మొత్తం ఇండీ కూటమి 232 స్థానాలు గెలుచుకునింది. అంటే ఇండీ కూటమి ఎన్డీఏ కూటమికి దాదాపుగా గట్టి పోటీ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. దాంట్లో మొహమాటం ఏం లే. సరే, ఆ తర్వాత జరిగినటువంటి వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూపించి హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాలను వరుసపెట్టి కైవసం చేసుకునేది. ఇక ఈ సందర్భంగా ఇండియా టుడే మీడియా, అదే విధంగా ఈ సి ఓటర్ సంస్థ ఉంటుంది, ఈ రెండూ కలిసి దేశవ్యాప్తంగా అతిపెద్ద సర్వే నోదాన్ని నిర్వహించారు. ఈ సర్వే పేరు మూడ్ ఆఫ్ ద నేషన్ పోల్. సరే, ఇక ఈ మూడ్ ఆఫ్ ద నేషన్ లో కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అవి ఏంటి అంటే, ఇప్పటికిప్పుడు గనక దేశంలో మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు జరిగినట్టయితే, జరగవనుకో ఊరికే అంటే ఇప్పుడు మూడు ఎట్లా మారింది ఎలక్షన్స్ తర్వాత అనేది ఇక్కడ పాయింట్. పార్లమెంట్ ఎన్నికలు జరిగినట్టయితే భారతీయ జనతా పార్టీ తిరుగులేని విజయం సాధించనున్నది. ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీ 281 సీట్లను గెలుచుకొని ఉన్నది. అంటే గతంలో ఎన్ని వచ్చాయి? మన పార్లమెంట్ ఎలక్షన్స్లో 240 వచ్చాయి. అలా కాకుండా 281 సీట్లకు బీజేపీ గ్రాఫ్ అయితే పెరిగిందనమాట. ఇక బీజేపీకు 41% ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్టు ఈ సర్వే అయితే వెల్లడించింది. ఇకపోతే బీజేపీ కూటమైనటువంటి ఎన్డీఏ విషయానికి వద్దాం. ఎన్డీఏ కూటమికి మొన్నటి ఎన్నికల్లో మొత్తం కలుపుకొని 292 సీట్లు వచ్చినాయి. కానీ ఎప్పటికిప్పుడు మళ్ళీ కనుక ఎన్నికలు జరిగితే ఎన్డీఏకు 343 సీట్లు రానున్నాయంట. అంటే ఎన్డీఏకు ఒకేసారి 51 సీట్లు పెరనున్నాయి. అర్థమైందా? ఇక ఎన్డీఏకు దాదాపుగా 47% ఓట్లు రానున్నాయి. సరే, ఇకపోతే ఈ కాంగ్రెస్ పార్టీ విషయానికి వద్దాం. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో లేనిపోని అబద్ధాలని చెప్పి, ఏది బీజేపీ రాజ్యాంగాన్ని మార్చదని, లేకపోతే ఈ రిజర్వేషన్లన్నీ ఎత్తేస్తుందని, కుటుంబానికి ₹1,00,000 ఇస్తామని చెప్పేసి ఇట్లాంటి అబద్ధ ప్రచారాలని చేసి 99 సీట్లు అయితే వచ్చాయి ముఖ్యం మూలిగి. ఓకేనా? చెప్పుకోదగ్గ పెర్ఫార్మెన్స్ అయితే చూపించింది ఈ అబద్ధాలని చెప్పి. ఇప్పటికిప్పుడు కన్నా ఎన్నికలు జరిగినాయనుకో, పార్లమెంట్ ఎన్నికల్లో ఈ కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా డామని కిందికి పడిపోతుంది. ఎందుకంటే అబద్ధ ప్రచారాలు ఎన్నో రోజులు నిలబడవు కదా. ఇప్పటికిప్పుడు కానీ ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ కేవలం 78 స్థానాలలో మాత్రమే విజయం సాధించనున్నది. అంటే ఇంతకుముందు సాధించిన స్థానాల కంటే 28 స్థానాలు ఇంకా కోల్పోనున్నది అనమాట. ఇక కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఓట్ల శాతం కూడా 20% పడిపోనున్నది. ఇక ఇండి కూటమి విషయానికి వద్దాం. ఏది వీళ్ళంతా దొంగల బ్యాచ్ ఉన్నది కదా, దండుపాలెం బ్యాచ్, వాళ్ళందరి మాట చెప్తా. గత సంవత్సరం జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఈ ఇండి కూటమికి 232 సీట్లు వచ్చాయి కదా. అంటే ఈ ఇండి కూటమి బాగానే పెర్ఫార్మెన్స్ చేసింది. కానీ ఇప్పుడు కనుక మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగినాయి అనుకో, ఈ ఇండి కూటమికి ఎన్ని వస్తాయి తెలిసిన సీట్లు? కేవలం 188 మాత్రమే వస్తాయి. 108 స్థానాలను మాత్రమే ఇది గెలుస్తారనమాట. అంటే ఇంతకు ముందు సాధించినటువంటి 232 స్థానాల కంటే ఇంకా 44 స్థానాలు కోల్పోయి 188 స్థానాల దగ్గర ఆగిపోతుంది, నిలబడిపోతుంది. అంటే ఈ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ప్రకారం గత 8 నెలల కాలంలో భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగితే కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది. కుప్పగూలిపోయింది చెప్పాలంటే, ఈ స్టాక్ మార్కెట్ కదా పడిపోయినట్టు. ఇక త్వరలో జరగనున్నటువంటి బీహార్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కూటమికి ఘోర పరాజయం అయితే తప్పదు. అది మ్యాటర్ అయితే మామూలుగా లేదుయా. ఏమైనా కానీ మనం కూడా అనుకున్నాం, చాలా మంది బీజేపీ కార్యకర్తలు, అభిమానులు కూడా చాలా వరకు డల్ అయిపోయినారు ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత. ఏంది మన అయోధ్య 500 సంవత్సరాల కాల హిందువులకి అయోధ్య రామ మందిరం నిర్మించినాము, అలాంటి ఫైజాబాద్లోనే బీజేపీ ఓడిపోయింది. మోడీ గారు ఈ కరోనా టైంలో కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఎంత చక్కగా నిర్వహించినాడు. అట్లాంటిది ఏంది అని ఆయన బీజేపీ ఏంది మారిపోయేది ఏంది, అబద్ధ ప్రచారాలు చేసి వాళ్ళు ఆ విధంగా వాళ్ళు బలపడిపోయేది ఏంది అని చెప్పి చాలా వరకు నిరుత్సాహపడినారు. కానీ
ఇప్పుడు ఎట్లా ఒక్కొక్క దెబ్బ కొడతా ఉంటే సమిటి దెబ్బలు కానీ పుచ్చులు బయలుపోతాయి అంటే ఒక్కొక్కరికి మామూలు కూడా కాదు. ఇప్పుడేమున్నది ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి, ఇంకా మామూలుగా ఉండదు. ఈ బీహార్ ఎలక్షన్స్ కావచ్చు, లేకపోతే అస్సాం ఎలక్షన్స్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ కావచ్చు, పశ్చిమ బెంగాల్ ఎలక్షన్స్ కావచ్చు, మోగిపోతుంది ఇంకా పైన చూస్తూ ఉన్నాడు ఒక్కొక్కరికి. కానీ మనమందరం కూడా సమిష్టిగా కలిసికట్టుగా ఐకమత్యంగా ఉండాలా, హిందువులందరూ కూడా ఏకం కావాలా. మేము ఎంతో కష్టపడి చాలా వరకు విలువైన సమాచారాన్ని తీసుకొచ్చే ప్రయత్నం ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటాం. ఆ సమాచారాన్ని మన వాళ్ళకి అందరికి కూడా మీరు షేర్ చేయాలి. కాబట్టి ఏది ఇప్పుడు ఈ సెక్యులరిజం భావజాలంతో ఉంటారు కదా, అందరూ ఒకటే, అన్నీ ఒకటే, ఊరినైనా ఓళ్ళు ఇళ్ళు అంతా మన బరంపరం అన్నట్టు ఆ దరిద్రం అంతా వదిలిపోయి ఏది రియల్ ఏది డూప్లికేట్ అనేది తెలుసుకుంటారు. ఏమంటారా మిత్రులారా? నేను చెప్పింది మీకు కరెక్ట్ అనిపిస్తే, నా మాటలతో మీరు ఏకీభవిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ న్యూస్కి సంబంధించి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. జై శ్రీరామ్.